అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సునీతా విలియమ్స్ తిరిగి భూభాగం పైన అడుగు పెట్టడం కోసం మరొక అడుగు దూరంలో ఉన్నారు. ఇప్పటికే క్రూ9 క్రూ10 డాకింగ్ పూర్తయింది. మార్చి 14 వారి యొక్క ప్రయాణం ఇక్కడ నుంచి మొదలైన 4 ఆస్ట్రోనాట్స్తో మళ్ళీ తిరిగి క్రూ9 క్రూ10 అది ప్రారంభమైంది ప్రయాణం. ఆ తర్వాత నిన్న దీని డాకింగ్ కూడా పూర్తయింది. ఆ విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. డాకింగ్ తదనంతరం ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి 4 ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్తో భేటీ అయ్యారు. సునీతా విలియమ్స్ని కలిశారు. ఆ తర్వాత వారు కాసేపు అక్కడ జరిగినటువంటి ఆ ప్రయాణం గురించి కూడా మాట్లాడుకొచ్చారు. ఈ నేపథ్యంలో మరొక అడుగు దూరంలో మాత్రమే ఉంది క్రూ10 అండ్ క్రూ9కి సంబంధించి ప్రస్తుతం ట్రాన్స్ఫర్ నడుస్తోంది. ఆ ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ నడుస్తున్నాయి. వన్స్ వాటన్నిటి కూడా ట్రాన్స్ఫర్ అయిపోగానే వెంటనే క్రూ10ని తిరిగి భూభాగం వైపుగా ప్రయాణం కొనసాగించే అవకాశం ఉంది. మరొక 2 రోజుల్లో, అంటే ఈరోజు 17వ తేదీ సుమారుగా 19 మార్చ్ సుమారుగా 8-9 గంటలకల్లా తిరిగి చేరుకునే అవకాశం, భూభాగం పైకి వచ్చే అవకాశం ఉంది. అలాంగ్ సైడ్ విలియమ్స్, బచ్మోర్, అట్ ది సేమ్ టైం సునీతా విలియమ్స్ ఇద్దరు కూడా రాబోతున్నారు. బుచ్ విల్మోర్ అండ్ సునీతా విలియమ్స్ ఇద్దరు కూడా భూభాగం పైకి అడుగు పెట్టబోతున్నారు. 9 రోజుల ఆపరేషన్ కాస్త సుమారుగా 9 నెలల సమయం పట్టింది. అక్కడే 9 నెలల సమయం పాటుగా అక్కడే ఉన్నారు. సో అనేక ఇక్కట్లు ఎదుర్కొన్నారు. రేపు మాపు అనేక రకాలుగా చర్చకు వచ్చాయి, కానీ ఏది కూడా సాధ్యపడలేదు. క్రూ10 రాకెట్ డాకింగ్ సక్సెస్ తర్వాత మరింతగా వారి యొక్క తిరుగు ప్రయాణం పైన చాలా బలం చేకూరింది. ఏ క్షణమైనా సునీతా విలియమ్స్ భూమి మీద ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. సునీత కోసం స్పేస్లోకి అన్నే మెక్లెన్, నికోల్ అయ్యర్, టాకియా ఒనిషి, రోస్కోమస్ వీరంతా కూడా వ్యోమగాములుగా అక్కడికి వెళ్ళారు. 4 వెళ్ళారు. 9 నెలలుగా అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్ ఉన్నారు. వారిని సేఫ్గా తిరిగి భూభాగంపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జూన్ 5, 2024 క్రూ9 బోయింగ్ స్టార్ లైనర్ ప్రయోగం జరిగింది. ఆ బోయింగ్ స్టార్ లైనర్ రాకెట్లో సాంకేతిక సమస్యలతో అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ఉండిపోయారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ రామ్దాస్ అందిస్తారు. ఎస్ రామ్దాస్, ఏం జరిగింది? ఇప్పుడు డాకింగ్ జరిగిన తర్వాత కొంత అందరిలో కూడా ఆశలు చిగురించాయి. ఎలాగైనా సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ఇద్దరు కూడా రాబోతున్నారన్న విషయం పైన చాలా ఉత్కంఠ రేపుతోంది. సో ఎప్పుడు తిరుగు ప్రయాణం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రెసెంట్ అక్కడ క్రూ9 నుంచి క్రూ10కి ట్రాన్స్ఫర్ అవుతోంది. ఎక్విప్మెంట్స్ అండ్ డేటా కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? రైట్, అంటే 9 నెలల పాటు, దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన అనేకంటే చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ అనొచ్చు మనం. చిక్కుకుపోయినటువంటి భారత సంతతి చెందినటువంటి సునీతా విలియమ్స్, అట్లాగే మరొక వ్యోమగామి బుచ్ విల్మోర్ ఇద్దరు మొత్తం అయితే భూమికి చేరుకోబోతున్నారు. మరికొద్ది గంటల్లోనే వారి తిరుగు ప్రయాణం ప్రారంభం కాబోతున్నట్టుగా అమెరికా స్పేస్ ఎక్స్ చెప్తుంది. అమెరికా టైమింగ్ ప్రకారం సాయంత్రం 5:57 వారు భూమి మీద ల్యాండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. నాసా ఈ మేరకు ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. సునీత అట్లాగే విల్మోర్ ఇద్దరిని కూడా తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ వ్యోమనౌకకు క్రూ డ్రాగన్ విజయవంతంగా భూకక్షలోకి, అలాగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. క్రూ10 మిషన్ లో వెళ్ళిన ఈ 4 వ్యోమగములు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. మనం నిన్న అంతా దానికి సంబంధించిన దృశ్యాలు కూడా చూసాం. ఆ వీడియో కూడా రిలీజ్ చేశారు. దీంతో సునీత రాకకైతే ప్రస్తుతం లైన్ క్లియర్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ మేరకు రిటర్న్ షెడ్యూల్ కూడా నాసా తాజా ప్రకటనలో వెలువచ్చింది. ఒకసారి మనం నాసాకు సంబంధించిన ట్వీట్ కూడా మనం చూడొచ్చు. నాసా సంబంధించి దీనికి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. సో మొత్తం మీద క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ అమెరికా కాలమానం ప్రకారం అంటే రాత్రి 10:45 మొదలైంది. సో సోమవారం అర్ధరాత్రి 12:45 అంటే ఇవాళ రాత్రి 10:45 మొదలవుతుంది. 12:45 అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ అవుతుంది. సో అన్డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సో మొత్తం మీద ఈ స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోతుంది. ఆ తర్వాత విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం, అంటే రేపు మంగళవారం సాయంత్రం 4:45 వ్యోమనౌక తిరిగి భూమికి చేరుకోబోతుంది. సో సాయంత్రం 5:11 భూ కక్షలు దాటుకొని కిందికి వస్తుంది. సో అంటే ఆ లేయర్ దాటుకొని కిందికి వస్తుంది అనమాట. సో ఆ రకంగా 5:57 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్నటువంటి సముద్ర జలాల్లో అయితే స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ దిగబోతుంది. ఎస్, నిజంగా చాలా ఎక్సైటింగ్ మూమెంట్ మనోజ్. మనం ఎందుకంటే దాదాపు 9 నెలల పాటు ఒక వ్యోమగామి అంతరిక్షంలో చిక్కుపోయిందంటే చాలా
మంది చాలా రకాలుగా ఊహాగానాలు వెలువెట్టాయి. ఇంకా ఆమె భూమికి తిరిగి వచ్చడం కష్టమైనా అసలు సాధ్యమవుతుందా లేదా అంటూ రకరకాల ప్రయోగాలు చేసిన స్పేస్ ఎక్స్ చాలా విఫలమైంది. దాదాపుగా ఇది 10-11వ ప్రయోగం. సో మొత్తం మీద ఇప్పుడైతే సక్సెస్ఫుల్ గా భూమికి తిరిగి రప్పిస్తున్నారు నాసా అలాగే స్పేస్ ఎక్స్. ఈ రెండు విషయాల్లో మాత్రం సక్సెస్ అయిందని చెప్పాలి. 2024 జూన్ 5న ఈ బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో వాళ్ళు ఐఎస్ఎస్ కు చేరుకున్నారు. సో ప్రణాళిక ప్రకారం అయితే ఐఎస్ఎస్ లో ఉన్నటువంటి వ్యోమగాములు సునీతా విలియమ్స్ కావచ్చు, ఈ విల్మోర్ వీళ్ళిద్దరు కూడా అసలు యాక్చువల్ గా వారం రోజులకి భూమికి తిరిగి రావాలి. కానీ స్టార్ లైనర్ లో అనేక టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. సో వాటితో 9 నెలలు గడపాల్సి వచ్చింది. నిజంగా ఇది ఒక రికార్డ్ అని చెప్పాలి. సునీతా విలియమ్స్ అట్లాగే విల్మోర్ అప్పటి నుంచి కూడా ఐఎస్ఎస్ లోనే ఉంటున్నారు. వాటిని భూమికి తీసుకురావడానికి నాసా స్పేస్ ఎక్స్ తో కలిసి అనేక రకాల ప్రయత్నాలు చేసింది, ఫెయిల్యూర్ అయింది. కానీ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా డాకింగ్ అన్డాకింగ్ అయిపోయింది. సో ఇవాళ నైట్ కంతా ఈ ప్రాసెస్ అయిపోతే నెమ్మదిగా అది భూకక్ష వైపు ప్రయాణం మొదలు పెడుతుంది. సో రేపు సరిగ్గా 5 గంటల తర్వాతే భూకక్షలోకి ప్రవేశించి ఫ్లోరిడా తీరంలో ఇది సముద్రంలో పడిపోయే అవకాశం ఉంది. అక్కడ ఆమెను రిసీవ్ చేసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద భూమికి రాబోతున్నారు. కానీ ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్, ఇక్కడ భూమికి వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది. ప్రస్తుతం అయితే సునీతా విలియమ్స్ 9 నెలల పాటు మరి అక్కడ గడిపింది కాబట్టి ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటనే అంశం కూడా కొంత ఆసక్తికర చర్చ సాగుతుంది. అంటే ఇన్ని రోజుల పాటు ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలో గడిపారు కాబట్టి అనేక మార్పులు ఉంటాయి బాడీలో, అనేక అంటే సుదీర్ఘ కాలం పాటు అంతరిక్షంలో ఉంటే చాలా మార్పులు వస్తాయి. అదంతా కూడా వాళ్ళ శరీరంపై ప్రభావం చూపుతుంది. సో ఏం చేస్తారు, భూమికి వచ్చిన తర్వాత ఆ క్యాప్సూల్ నుంచి వాళ్ళని బయటికి తెచ్చిన తర్వాత అబ్జర్వేషన్లు పెడతారు. వెంటనే బయటకి అయితే తీసుకొచ్చే అవకాశం లేదు. కొద్ది రోజుల పాటు అబ్జర్వేషన్లు పెడతారు. ఎందుకంటే 9 నెలల పాటు దాదాపు అంతరిక్షంలో ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా వాళ్ళను కొద్ది రోజుల పాటు అబ్జర్వేషన్లో పెట్టి, మెడికల్ అబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళ తర్వాత బయటికి తెచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద మరొక రికార్డు, సునీతా విలియమ్స్ అయితే దాదాపు ఇప్పటి వరకు 4 రకాల అంతరిక్ష నౌకల్లో ప్రయాణించిన తొలి వ్యోమగామిగా కూడా సునీత గుర్తింపు పొందుతారు. సో మొత్తం మీద సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అలాగే రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్స్గో భూమి మీదకి రాబోతున్నారు. సో మొత్తం మీద సునీతా విలియమ్స్ అయితే ఇవాళ రాబోతున్నారు. రేపు మంగళవారం నాడు సాయంత్రం అయితే అమెరికా ఫ్లోరిడా తీరానికి చేరుకోబోతున్నారు. సో ఓవరాల్ గా సక్సెస్ఫుల్ గానే ఇప్పుడు స్పేస్ ఎక్స్ మిషన్ అలాగే నాసా తీసుకొస్తున్న ఈ ప్రయోగం అయితే సక్సెస్ అయింది. సో ఏదేమైనప్పటికీ సరే, టెక్నికల్ ఇష్యూస్ ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. కానీ సాధారణ ప్రజానికానికి ఒకటే సందేహం, జనరల్ గా ఉండే వాళ్ళకి ఏం ఆలోచిస్తారంటే, సరే అక్కడెక్కడో ఆకాశంలోకి అంతరిక్షంలోకి పోయారంట, వాళ్ళు చిక్కుకున్నారా వస్తున్నారా లేదా అనే సందేహం అయితే చాలా మందికి ఉంటుంది. కానీ వాటి అన్నింటినీ పటాపంచలు చేస్తూ మళ్ళీ నాసా స్పేస్ ఎక్స్ అయితే వాళ్ళను విజయవంతంగా భూమి మీదకి తీసుకురాబోతుంది. సో మొత్తం మీద ఎట్టకేలకు 9 నెలల నిరీక్షణ మనకు నిజంగా చాలా ఎగ్జైటింగ్ మూమెంట్ ఇది. రేపు ఫ్లోరిడా తీరంలో ఎంత ఎగ్జైటింగ్ గా ఉంటుందో ప్రపంచం కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూడబోతుంది. ఫ్లోరిడా తీరంలో రేపు వీళ్ళు భూమి మీదకి ల్యాండ్ కాబోతున్నారు. ల్యాండ్ అయిన తర్వాత అంతే సురక్షితంగా కొద్ది రోజుల పాటు వీళ్ళని వైద్య పరీక్షల నిమిత్తం అబ్జర్వేషన్లు పెడతారు. తర్వాత వీళ్ళని సాధారణంగా బయటకి అలౌ చేసే పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రామదాస్. సో ఏమైనా కూడా Crew-9 బోయింగ్ మిషన్ జూన్ 2004 ప్రయోగం జరిగి కేవలం 8-9 రోజుల్లో తిరిగి రావాల్సినటువంటి సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ఇద్దరు కూడా అక్కడే చిక్కుకుపోయారు. ఒక రకంగా అక్కడే ఉండిపోయారు అనే దానికంటే కూడా చిక్కుకుపోయారన్న మాట మనం కరెక్ట్గా యాప్ట్గా సెట్ అవుతుందేమో. సో ప్రెసెంట్ వారిని వెనక్కి తీసుకోవడం కోసం మరొక 4 వ్యోమగాములు ప్రత్యేకమైనటువంటి నాసా స్పేస్ ఎక్స్ సహాయంతో నిర్మించినటువంటి ఫాల్కన్ 9 Crew-10 ద్వారా అక్కడికి వెళ్ళిపోయారు. డాకింగ్ కూడా పూర్తయింది. డాకింగ్ పూర్తయిపోయి వారంతా భేటీ అయ్యారు. ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ఇద్దరు కూడా మరొక ఇద్దరికి ఆ బాధ్యతలను అప్పచెప్పి, ఆ డేటా ట్రాన్స్ఫర్ని ఇతర బాధ్యతలను అప్పచెప్పి సుమారుగా 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత వెనుకకు తిరిగి ప్రయాణం కాబోతున్నారు. ఈ Crew-10 కూడా మార్చి 14 సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి అది ప్రారంభమైంది. ఆ తర్వాత అక్కడికి చేరుకుంది. ప్రజెంట్ డాకింగ్ కూడా పూర్తయింది. అంటే మంగళవారం రోజు సాయంత్రం అమెరికన్ కాల ప్రమాణం ప్రకారంగా, అమెరికా టైమింగ్ ప్రకారంగా మంగళవారం రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి ఇద్దరు కూడా భూకక్ష పైన అడుగు పెట్టబోతున్నారు. ఆ తర్వాత ఇండియన్ టైమింగ్ ప్రకారం చూస్తే కనుక బుధవారం రోజు ఉదయాన్నే తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల సమయంలో తిరిగి వారు భూకక్షలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఏదేమైనా సునీతా విలియమ్స్ ఒక అరుదైన రికార్డుని సాధించారు. 4 రకాల నౌకల ద్వారా వ్యోమగామిగా వెళ్ళినటువంటి ఒక అరుదైన రికార్డ్ని సునీతా విలియమ్స్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇంకొక అనుమానం ఏంటంటే, ఇక్కడ సునీతా విలియమ్స్ ఇన్ని రోజుల పాటుగా అక్కడ అంతరిక్షంలో ఉన్నారు, అనేక ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అక్కడ ఇక్కడ వాతావరణం చాలా తేడాగా ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి వచ్చి రాగానే ఇక్కడ ఎలా అడ్జస్ట్ అవుతారు, ఎలా ఉంటుందనే దానిపైన కూడా కొంత అనుమానం వ్యక్తం అవుతుంది. ఏదేమైనా కూడా తను వచ్చి రాగానే కొంత అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే కొన్ని రోజుల పాటు తన సూపర్విజన్లో ఉండే అవకాశం ఉంది. వైద్యుల
పర్యవేక్షణలో ఉంటారు. ఆ తరువాత బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా రామ్దాస్ చెప్తున్న ప్రకారంగా సామాన్య జనానికి కావాల్సింది ఒకటే, ఎవరో ఒకిద్దరు అంతరిక్షంలోకి వెళ్ళారట, వాళ్ళు తిరిగి వస్తారా రారా అనేక అనుమానం అయితే ఉండేది. కానీ ఎటుకెళ్ళకి నాసా స్పేస్ ఎక్స్ ద్వారా ఇది సాధ్యమవుతోంది. క్రూటన్ ద్వారా వాళ్ళు తిరిగి వెనక్కి రాబోతున్నారు. సో రేపు బహుశా సాయంత్రానికల్లా వాళ్ళు అడుగుపెట్టే అవకాశం ఉంది. అంటే బుధవారం ఇండియన్ టైమింగ్స్ ప్రకారంగా బుధవారం 3:30 సమయం తెల్లవారుజామున భూమిపై అడుగు పెట్టబోతున్నారు. చూద్దాం మరి వచ్చి రాగానే ఎటువంటి ఉత్సాహం ఉంటుంది, ఎటువంటి ఆసక్తి నెలకొందనంటే అమెరికా మొత్తం కూడా, ముఖ్యంగా అమెరికా ప్రెసిడెంట్ కానివ్వండి, చాలా మంది ఎదురు చూస్తున్నారు. అమెరికానే కాదు, ప్రపంచ దేశాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందిన ఆవిడ కాబట్టి భారత్లో కూడా ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. వచ్చి రాగానే పెద్ద ఎత్తున సంబరాలు మాత్రం అమరానంటే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందనేది. Vehicle pitching down range. Space Station. 1.7 million pounds of thrust now propelling. T-minus 10, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Ignition and liftoff. Go SpaceX, go NASA Crew 10. Copy, 1 Alpha. And liftoff of Crew 10 now Vehicle soaring to the pitching down International range. Space Station. 1.7 million pounds of thrust now propelling. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.